హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో అబ్జార్ప్షన్ అన్న కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. ఈ అబ్జార్ప్షన్ కూడా మనం రిమోట్ సెన్సింగ్ అనే సబ్జెక్ట్లో ఒక భాగంగా మనం తెలుసుకుంటున్నాం. సో ఈ అబ్జార్ప్షన్ ఎక్కడ జరుగుతుంది అంటే రిమోట్ సెన్సింగ్ ప్రాసెస్లో మనం ఇప్పుడు సెకండ్ స్టెప్లో ఉన్నాం. ఫస్ట్ స్టెప్ ఏంటి? రేడియేషన్ బై ద ఎనర్జీ సోర్స్. అంటే మనకి ఎనర్జీ ఆ లైట్ అనేది కావాలి అంటే ఒక సోర్స్ అనేది ఉండాలి అనేది ఫస్ట్ స్టెప్. సో ఆ సోర్స్ ఏమని తెలుసుకున్నాం? సన్ అని చెప్పేసి తెలుసుకున్నాం. సెకండ్ స్టెప్ ఏంటి? సన్ నుంచి వస్తున్న ఆ లైట్ అట్మాస్ఫియర్లో నుంచి ట్రావెల్ చేస్తూ వచ్చి ఎర్త్ సర్ఫేస్ని రీచ్ అవుతుంది అని చెప్పుకున్నాం. సో ఈ సెకండ్ స్టెప్ ఏంటి అంటే ఆ ఎనర్జీ ఏదైతే ఉందో సన్ నుంచి వచ్చే ఎనర్జీ అది అట్మాస్ఫియర్లో ట్రావెల్ చేస్తూ ఉండడం. అట్మాస్ఫియర్లో ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు అట్మాస్ఫియర్లో మనకి చాలా మాలిక్యూల్స్ ఉంటాయి. ఎయిర్ మాలిక్యూల్స్, వాటర్ మాలిక్యూల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాలిక్యూల్స్ అయితే ఉంటాయి కదా. సో వాటితో అది ఇంటరాక్ట్ అవుతూ వస్తుంది. సో ఇంటరాక్ట్ అయినప్పుడు ఏది ఎలా రియాక్ట్ అవుతుంది అనేది సెకండ్ స్టెప్. ఈ సెకండ్ స్టెప్లో భాగంగానే మనం స్కాటరింగ్ గురించి తెలుసుకున్నాం. అంటే అట్మాస్ఫియర్లో ఉన్న ఎయిర్లో ఉన్న నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ మాలిక్యూల్స్తో కానీ, డస్ట్ పార్టికల్స్తో కానీ, వాటర్ మాలిక్యూల్స్తో కానీ వీటన్నిటితో ఎలా రియాక్ట్ అయినప్పుడు స్కాటరింగ్ అనేది జరుగుతుందని చెప్పేసి మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చూసాం. సో ఈ వీడియోలో అంటే అవి ఆ ఎనర్జీ వచ్చేసి ఆ మాలిక్యూల్స్ని హిట్ చేసినప్పుడు అవి డిఫరెంట్ డైరెక్షన్స్లో దాన్ని స్కాటర్ చేస్తాయి కాబట్టి స్కాటరింగ్. బట్ కొన్ని మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో అట్మాస్ఫియర్లో అవేంటంటే వచ్చే ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటాయి. సో ఆ మాలిక్యూల్స్ ఏంటి, ఏం అబ్జార్బ్ చేసుకుంటాయి ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. In contrast to scattering, this phenomena causes molecules in the atmosphere to absorb energy at various wavelengths. సో స్కాటరింగ్తో పాటు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వచ్చే ఎనర్జీని, సన్ నుంచి వచ్చే ఎనర్జీని ఈ అట్మాస్ఫియర్లో ఉన్న కొన్ని మాలిక్యూల్స్ అబ్జార్బ్ చేసుకుంటాయంట. సో మెయిన్గా ఏంటి అవి అంటే ఓజోన్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ వేపర్ ఆర్ ద 3 మెయిన్ అట్మాస్ఫిరిక్ కాన్స్టిట్యూయెంట్స్ విచ్ అబ్జార్బ్ రేడియేషన్. సో ఈ అట్మాస్ఫియర్లో ఉన్న ఓజోన్ కానీ, కార్బన్ డైఆక్సైడ్ కానీ, వాటర్ వేపర్ కానీ మెయిన్గా ఈ 3 ఎక్కువ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటాయంట. నార్మల్గా మనం ఈ 3 కూడా మనం విన్నాం, మన డైలీ లైఫ్లో వింటూనే ఉంటాం. జనరల్గా మనం ఓజోన్ అయితే మనకి చాలా చాలా ఫెమిలియర్ వర్డ్. ఎందుకు? మనం చేసే పొల్యూషన్ వల్ల ఆ ఓజోన్ లేయర్కి హోల్ పడిందని, దానివల్ల సన్ రేస్ డైరెక్ట్గా వచ్చి మనల్ని హిట్ చేస్తున్నాయని, దానివల్ల మన స్కిన్ బర్న్ అవుతుందని, సో ఇవన్నీ మనం న్యూస్లో వింటున్నాం కదా. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఓజోన్. సో ఓజోన్ మనకి తెలుసు, కార్బన్ డైఆక్సైడ్ ఇది కూడా మనకి తెలుసు, అండ్ వాటర్ వేపర్. సో ఈ 3 మెయిన్గా అట్మాస్ఫియర్లో సన్ నుంచి వచ్చే ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటాయంట. సో ఓజోన్ ఏం అబ్జార్బ్ చేసుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ఏం అబ్జార్బ్ చేసుకుంటుంది, వాటర్ వేపర్ ఏం అబ్జార్బ్ చేసుకుంటుంది అనేది 1 by 1 చూద్దాం. ఓజోన్ సర్వ్స్ టు అబ్జార్బ్ ద హార్మ్ఫుల్ అల్ట్రావైలెట్ రేడియేషన్ ఫ్రమ్ ద సన్. వితౌట్ దిస్ ప్రొటెక్టివ్ లేయర్ ఇన్ ద అట్మాస్ఫియర్ అవర్ స్కిన్ వుడ్ బర్న్ వెన్ ఎక్స్పోజ్డ్ టు సన్లైట్. సో ఈ ఓజోన్ అనేది మనకి అప్పర్ అట్మాస్ఫియర్లో ఉంటుందన్నమాట. సో అక్కడ ఆ ఓజోన్ లేయర్ అనేది ఎర్త్ చుట్టూ ఉంటుంది. సన్ నుంచి వచ్చే రేడియేషన్, అగైన్ మనకి సన్ నుంచి వచ్చే రేడియేషన్లో ఎన్ని వేవ్స్ ఉంటాయని చెప్పుకున్నాం? మెయిన్లీ 7 టైప్స్ ఆఫ్ వేవ్స్ ఉంటాయని చెప్పి ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అన్న వీడియోలో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఒకవేళ మీరు చూడకపోతే ప్లేలిస్ట్లో ఆ వీడియో అవైలబుల్గా ఉంది, అది చూడండి. మనకి సన్ నుంచే వచ్చే ఎనర్జీలో 7 టైప్స్ ఆఫ్ వేవ్స్ ఉంటాయన్నమాట. ఏంటి అంటే రేడియో వేవ్స్, మైక్రోవేవ్స్, ఇన్ఫ్రారెడ్ వేవ్స్, అల్ట్రావైలెట్ వేవ్స్, విజిబుల్ వేవ్స్, ఓకే, గామా రేస్, ఎక్స్ రేస్. సో ఇలాగా 7 టైప్స్ ఆఫ్ వేవ్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ 4 టైప్స్ ఏంటంటే మనకి అంత హార్మ్ఫుల్ కాదు. సో ఎవరైతే ఆ వీడియో చూడలేదో నేను ఒకసారి చూపిస్తాను, ఓన్లీ ఆ ఎన్ని టైప్స్ ఆఫ్ వేవ్స్ ఉంటాయి అనేది. ఇన్ డీటెయిల్ వీడియో కావాలంటే మీరు ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేయండి. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసి ఈ 7 టైప్స్ ఆఫ్ వేవ్స్ అనమాట. ఈ ఫస్ట్ 4 ఏవైతే ఉన్నాయో రేడియో వేవ్స్, మైక్రోవేవ్స్, ఇన్ఫ్రారెడ్ అండ్ విజిబుల్ లైట్, ఈ 4 వల్ల మన నేచర్కి కానీ మనకి కానీ ఎటువంటి అపాయం ఉండదు, ఎటువంటి హార్మ్ఫుల్నెస్ ఉండదు.
కానీ ఈ అల్ట్రా వైలెట్ రేస్, ఎక్స్ రేస్, గామా రేస్ వల్ల మన నేచర్ కానీ మనం కానీ ఎఫెక్ట్ అవుతాం అన్నమాట. సో అందుకని మోస్ట్లీ ఈ సన్ నుంచి వచ్చే ఈ రేస్ని అట్మాస్ఫియర్లో ఉన్న కొన్ని మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో అబ్జార్బ్ చేసేసుకొని మనకి ఈ అట్మాస్ఫియర్లోకి రాకుండా మనకి అవి అడ్డుకుంటాయి అన్నమాట. ఓకే, వాటిల్లోనే ఓజోన్ ఒకటి. సో ఓజోన్ అనేది మన ఎర్త్ చుట్టూ ఒక లేయర్ లాగా ఉంటుంది. సో ఏం అబ్జర్వ్ చేసుకుంటుంది అనేది చూద్దాం. ఓకే, ఓజోన్ సర్వ్స్ టు అబ్జర్బ్ ద హార్మ్ఫుల్ అల్ట్రావైలెట్ రేడియేషన్ ఫ్రమ్ ద సన్. సో ఆ 7 వేవ్స్లో ఏ రేడియేషన్ని అబ్జర్బ్ చేసుకుంటుందంట ఓజోన్? అల్ట్రావైలెట్ రేడియేషన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. సో ఈ యూవీ రేస్ అనేవి మన స్కిన్ మీద పడినప్పుడు మనకి చాలా మండుతున్నట్టు అనిపిస్తుంది అండ్ అలాగే ర్యాషెస్ ఫామ్ అవుతాయి కొంతమందికి. అయితే ఇప్పుడు మీరు సమ్మర్లో బయటికి వెళ్ళారనుకోండి, సమ్మర్లో మిట్ట మధ్యాహ్నం బయటికి వెళ్ళారనుకోండి, ఆ ఎండకి మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఒళ్ళు సురుకు సురుకుమంటున్నట్టు అలా అనిపిస్తుంది కదా. ఎందుకు అంటే ఈ అల్ట్రావైలెట్ రేస్ వల్ల అనమాట. మనం చేసే పొల్యూషన్ వల్ల ఓజోన్ లేయర్ కొంచెం కొంచెం డిప్లీషన్ అయిపోతూ ఆ యూవీ రేస్ అనేవి ఎర్త్ని రీచ్ అయ్యి సో మనం బయటికి వెళ్ళినప్పుడు మనకి అలాగా స్కిన్ బర్న్ అవుతున్నట్లు అలా ఫీలింగ్ అనేది కలుగుతుంది. సో ఇవి అంత మంచిది కాదు మనకి. సో అందుకని ఆ రేస్ రాకుండా ఈ ఓజోన్ లేయర్ అనేది మన ఎర్త్ చుట్టూ ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు కార్బన్ డైఆక్సైడ్. సో సన్ నుంచి వచ్చే ఈ అల్ట్రావైలెట్ రేస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ ఓజోన్ లేయర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ రిఫర్ టు యాజ్ ఎ గ్రీన్ హౌస్ గ్యాస్. మనందరికీ తెలుసు కార్బన్ డైఆక్సైడ్ ఏంటి, ఒక గ్రీన్ హౌస్ గ్యాస్ అనమాట. దిస్ ఈజ్ బికాస్ it tends to absorb radiation strongly in the far infrared portion of the spectrum, that area associated with thermal heating, which serves to trap this heat inside the atmosphere. సో ఈ కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో స్పెక్ట్రమ్లో ఉన్న మనకి 7 టైప్స్ ఆఫ్ వేవ్స్లో కొంత, కంప్లీట్గా కాదు కానీ స్మాల్ పోర్షన్ ఆఫ్ ఇన్ఫ్రారెడ్ పోర్షన్ ఏదైతే ఉందో, ఇన్ఫ్రారెడ్ రేస్ ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది అబ్జార్బ్ చేసుకొని ఈ లోవర్ అట్మాస్ఫియర్లో మనకి హీట్ అనేది బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వాటర్ వేపర్. సో ఈ వాటర్ వేపర్ ఇన్ ద అట్మాస్ఫియర్ అబ్జార్బ్స్ మచ్ ఆఫ్ ద ఇన్కమింగ్ లాంగ్ వేవ్ ఇన్ఫ్రారెడ్ అండ్ షార్ట్ వేవ్ మైక్రోవేవ్ రేడియేషన్. సో ఈ వాటర్ వేపర్ కూడా కొంతవరకు ఇన్ఫ్రారెడ్ రేస్ని అండ్ అలాగే మైక్రోవేవ్ రేస్ని ఈ వాటర్ వేపర్ ఏదైతే ఉందో అది అబ్జార్బ్ చేసుకుంటుంది. సో మనకి సన్ నుంచి వచ్చే రేడియేషన్ మొత్తం కూడా మన ఎర్త్ మీదకైతే రాదనమాట. కొంతవరకు స్కాటర్ అయిపోతుంది, కొంత ఎనర్జీ ఏదైతే ఉందో అది, కొంత ఎనర్జీ ఇలా కొన్ని మాలిక్యూల్స్ అట్మాస్ఫియర్లోనే అబ్జార్బ్ చేసుకుంటాయి అనమాట. సో అవి కాకుండా మిగతా ఏవైతే ఉన్నాయో వేవ్స్ అవి మన ఎర్త్ని రీచ్ అవుతాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అబ్జార్ప్షన్ విచ్ ఈస్ హ్యాపెండ్ ఇన్ ద అట్మాస్ఫియర్. నెక్స్ట్ వీడియోలో అట్మాస్ఫిరిక్ విండోస్ అంటే ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.